బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు కొనసాగిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ప్రభుత్వం పిటిషన్ ఫైల్ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు కొనసాగిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలి అంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే పిటిషన్ ఫైల్ చేసింది. మొత్తంగా ఈ పిటిషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏదైతే ఈరోజు తెలంగాణ హైకోర్టు క్వాష్ పిటిషన్ను క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిందో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ముందస్తుగా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒకవేళ కేవీఎట్ పిటిషన్కు దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కనుక ఈ ఫార్ములా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ముందుగా తమ వాదనలు కూడా వినాలి. ఏదైతే కేటీఆర్ వేసిన పిటిషన్తో వాదనలు విన్న తర్వాత తీర్పును ఇవ్వకుండా తమ వర్షన్ కూడా వినాలనేది తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు కేటీఆర్కు హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా సుప్రీం ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. అంటే వారికి ఉన్న సమాచారం మేరకు ఇప్పటికే ఏదైతే తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో వారి నివాసంలోనే ఈరోజు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయవాదులతోనూ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. ఏ క్షణమైనా ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ సర్కార్ కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది లీగల్ అంతా చూసే ఇటు మోహిత్ రావుతో ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా ఇప్పటికే కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ క్షణమైనా ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో ఏదైతే ఈ ఫార్ములా రేస్కి సంబంధించి అవకతవకలు జరిగాయి, దీనికి సంబంధించి విచారణకు కూడా హాజరు కావాలంటూ కూడా నిన్న ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ఏసీబీ వరకు ఆఫీస్ కార్యాలయానికి వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మళ్ళొకసారి నోటీసులు జారీ చేశారు. దానికి కూడా విచారణకు హాజరవుతలేదు కూడా చూడాల్సి ఉంది. కానీ ఈలోపే న్యాయ నిపుణులతో సంప్రదింపులు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలనేది ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ముందుగా కేవీఎట్ పిటిషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రం తమ వాదనలు కూడా పరిగణనకు తీసుకుని తమ వాదనలు కూడా వినాలి అనేది ప్రధానంగా కేటీఆర్పై వ్యతిరేకంగా ఇటు సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఏం జరగబోతుందని చూడాల్సి ఉంది. ఈరోజు లేదా రేపట్లో మ్యాక్సిమం ఈరోజే పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేటీఆర్ బృందం ఈరోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సంప్రదింపులో కొలిక్కొచ్చినట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణ హైదరాబాద్లో వారి నివాసంలోనూ ఇప్పటికే సంప్రదింపులు ముగిసినట్లు తెలుస్తుంది. ఇటు తెలంగాణకు సంబంధించిన న్యాయవాదుల బృందం కూడా ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదులతో వారు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. వారితో చర్చలు జరిపిన తర్వాత ఈరోజు పిటిషన్ ఫైల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పిటిషన్ ఫైల్ చేస్తే మాత్రం వారి వాదనలు కూడా వినాలి, తమ వర్షన్ కూడా వినాలంటూ కూడా తెలంగాణ సర్కార్ కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రసన్న, అయితే శివ, దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కదా, మరి ఈ రోజే ఆశ్రయిస్తారా లేదంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మరో పిటిషన్ ఫైల్ చేసింది కాబట్టి అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు శివ? డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లోకల్ కోర్ట్స్లో వారికి న్యాయం జరిగిన నేపథ్యంలో వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన సందర్భంలో రాజకీయ పార్టీలు కానీ ప్రత్యర్థి పార్టీలు ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సర్వసాధారణంగా జరుగుతుంది. గతంలో కూడా అనేక పరిణామాలు కూడా మనం చూసాం. దానికి అనుగుణంగా ఇప్పుడు కూడా కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఏదైతే తనపై వస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారము, ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ క్వాష్ చేయాలనేది ప్రధానంగా తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఏదైతే ముందస్తుగా ఏదైతే అరెస్టుకు సంబంధించి స్టే విధించిందో ఆ స్టే కూడా ఎత్తేసింది. కొంత
సమయం ఇచ్చి ఈ సమయం వరకు అరెస్ట్ చేయదంటూ కూడా మొదట కొంత నిబంధన పెట్టింది. ఆ స్టేను కూడా ఎత్తేసింది. అంటే ఎప్పుడైనా సరే విచారణ నిమిత్తం విచారణ చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే తెలంగాణ హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిందో వెంటనే వారి కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకోవడం, తర్వాత వారు పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కేటీఆర్ కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా కేటీఆర్ వద్దకు రావడం, వారందరూ కూడా న్యాయ నిపుణులు కూడా అక్కడికి చేరుకోవడం, సోమా భరత్ కానీ ఇతర న్యాయవాదులు కూడా అక్కడికి వెళ్ళడం, వారందరితో సంప్రదింపులు జరపడం. అక్కడ సంప్రదింపులు జరిపిన తర్వాత ఢిల్లీలో ఉన్న మోహిత్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ చూసే మోహిత్ రావు కానీ ఇతర సీనియర్ న్యాయవాదులందరూ కూడా వీరితో సంప్రదింపులు జరపడం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కూడా వారు చర్చలు జరిపిన తర్వాత పిటిషన్ దాఖలు చేయాలనేది ఒక సమాచారం అనేది తెలంగాణ సర్కార్ వద్ద ఉన్న నేపథ్యంలో వారు ముందస్తుగా కేవీటీ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ కేటీఆర్ కనుక సుప్రీంకోర్టుకు వస్తే తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి, తమ వాదనలు వినకుండా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు విని తీర్పు ఇవ్వద్దు అనేది ప్రధానంగా ఈ పిటిషన్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రం తమ వాదనలు కూడా వినాలి అనేది ప్రధానంగా ఈ కేవీటీ పిటిషన్లో తెలంగాణ సర్కార్ పేర్కొన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రసన్న, అయితే శివ, ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం పిటిషన్ ఫైల్ చేస్తుందో దీనికి సంబంధించి మరి సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరుగుతాయి అనుకోవచ్చు శివ? డెఫినెట్గా ముందుగా ఏదైతే ఇప్పుడు కేవీటీ పిటిషన్ దాఖలు చేశారో ఒకవేళ కేటీఆర్ కనుక వస్తే పిటిషన్ దాఖలు చేసేందుకు అప్పుడు ఇద్దరి వాదనలు వినే అవకాశం అయితే కనిపిస్తోంది. ముందస్తుగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసు నమోదు చేసిందో ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దానికి గైర్హాజరయ్యారు. మళ్ళీ 9వ తారీఖున ఆర్డర్ కావాలని మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన వాదనలు తీసుకుని వాదనలు వినే సందర్భంలో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేదా తెలంగాణ ఏసీబీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఒకసారి మనం చూస్తే కనుక కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి ప్రతివాదులకు నోటీసులు ఇస్తారు. మరొక సమయం కేటాయిస్తే దానికి కేసును వాయిదా వేస్తారు. కానీ ఇప్పుడు ఒకవేళ నోటీసులు ఇవ్వకముందే ఒకవేళ కేసును కనుక పరిగణన తీసుకుని వాదనలు వింటే కనుక ఇటు ఏసీబీకి సంబంధించి కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కొంత సమాచారం ఉండదు. కాబట్టి మాకు కూడా సమాచారం ఇవ్వాలి, మా వాదనలు కూడా వినాలి అనేది ప్రధానంగా తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేస్తుంది. అంటే కేవీటీ పిటిషన్ ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో వారి వాదనలు వినేటప్పుడు మా అభిప్రాయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి, మా వాదనలు కూడా వినాలి అనేది కేవీటీ పిటిషన్ యొక్క సారాంశంగా మనకు తెలుస్తోంది. అంటే కేవీటీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎవరైతే పిటిషన్ దాఖలు చేస్తారో వారి వాదనలతో పాటు మా వాదనలు కూడా వినాలి. వారి వాదన మా వాదనలు విని ఇరువురి వాదనలు విన్న తర్వాత ఏది కరెక్టో కాదో అనేది కూడా అప్పుడు న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేవీటీ పిటిషన్ సారాంశంగా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఒకసారి ఈరోజు కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, ఈరోజు లేదా రేపు ఆశ్రయిస్తే ఆ వాదనల సందర్భంగా మా వాదనలు కూడా వినాలనేది ప్రధానంగా తెలంగాణ సర్కార్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ప్రసన్నం. రైట్, థ్యాంక్ యూ శివ.